జై శ్రీరామ్ అందరికీ. మీరు ఎప్పుడైనా ఇలాంటి చపాతీలు చేశారా? చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మీరైతే చూసేయండి నేను ఎలా చేశానో. ఫస్ట్ చపాతీ పిండి తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఇంకా కొంచెం ఓమా, నువ్వులు, జీలకర్ర, ఓమా క్రష్ చేసేస్తున్నాను చూడండి. ఇవన్నీ వేసుకొని లైట్గా కొంచెం పసుపు కూడా వేసుకొని, పసుపు వచ్చేసి మనం కలర్ కోసం వేసుకుంటాము, యాంటీబయాటిక్స్ కూడా మనకు తెలిసిన విషయమే. మంచిగా ఇలా కలుపుకోవాలండి. చూడండి అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనం ఇక్కడ నువ్వులు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇది నేను బీరకాయ పెసరపప్పు కర్రీ నేను దీంట్లో వేస్తున్నాను. మేబీ ఇలా ఎవరు చేసుకుంటారో లేదో నాకు తెలియదు. నేనైతే చాలా టైమ్స్ ఇలాగే చేస్తాను. ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ మిక్స్ చేసి నేను చపాతీలు చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా సపరేట్గా కర్రీతో తినే అవసరమే ఉండదు. అంటే చపాతీ చేసుకొని దాంతో కర్రీతో తినేయచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. అది ఎప్పుడు రెగ్యులర్గా రొటీన్ కదా. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పెరుగుతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేమీ అవసరం ఉండదు. వట్టిగా కూడా తినేయచ్చు మనము. చూడండి ఇలా పిండిని ఒక 15 మినిట్స్ అలా వదిలేసాను. చక్కగా పిండి మంచి పిసుక్కొని ఒక 15 మినిట్స్ వదిలేసానండి. ఆ తర్వాత ఈజీగా వస్తాయి. కొంచెం లైట్గా చేతులకి ఆయిల్ పెట్టుకుంటూ చపాతీని రోల్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి చేసి చూడండి. టేస్టీగా లేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అస్సలు బాగాలేవని. ఏం పర్లేదు. చూడండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే నేను బటర్ యూజ్ చేశానండి. పెనం వేడెక్కింది, ఇంకా బటర్ యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు గీ కానీ మళ్ళీ ఆయిల్ కానీ ఎవరి చాయిస్ వాళ్ళది. నాకు ఇంట్లో బటర్ ఉండింది కాబట్టి నేను బటర్ యూజ్ చేశాను. అంటే బటర్ యూజ్ చేస్తే కొంచెం టేస్టీగా వస్తుంది మనకి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత సింపుల్ అంటే ఎంత ఈజీ అంటే ఇలాంటివి ఎన్నైనా చేసుకొని తినొచ్చండి. ఏం ప్రాబ్లం ఉండదు. ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో కొంచెం టేస్టీగా ఏదైనా తినాలి అనిపిస్తే ఇలా ఈజీగా చేసుకొని చపాతీలు తినేసేయచ్చు మనము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఏ కర్రీ అయినా పర్లేదు. అవసరమైతే మనం దీంట్లో కొంచెము క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురిమి వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా వస్తాయి. ఇలాగే కర్రీ యాడ్ చేస్తూ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ఏంటంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది కాబట్టి అది కొంచెం లైట్ క్వాంటిటీ తీసుకొని, పచ్చి కొబ్బరి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కనీసం నచ్చితే బాగున్నాయి అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం అండి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో వీడియోస్ తీస్తున్నాను. ఫైనల్లీ చూసేయండి అన్నీ చేశాను. తినేటప్పటివి మాత్రం నేను చెయ్యలేదు. పెరుగుతో సర్వ్ చేసుకొని మేము తిన్నాము. చాలా బాగున్నాయి. ఓకేనా, బాయ్.